జగిత్యాల జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి బీఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతిపత్రం ఇచ్చిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా పడటం, వర్షపాతం అస్థిరంగా ఉండటం వల్ల రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో, పంట ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో రైతు ధైర్యం చేసి సాగు ప్రారంభిస్తున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి. యూరియా డిఏపి ఎరువులు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అందకుండా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించడం అత్యంత దుర్మార్గం. యాప్లో పెట్టిండు. ఈ యాప్లోనేమో కనబడతలేదట. షాప్లోకి వెళ్ళేసరికి యూరియా ధర మరి ఎంఆర్పి ఏమో 266 రూపాయలు ఉంటుంది. ఈ బయటనేమో 320 రూపాయల నుంచి 330 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఇలా దీనికి బాధ్యులు ఎవరు? దీనికి కారణమైన వాళ్ళు ఎవరు? ఏదేమైనా కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ అక్రమంగా అమ్ముతున్నటువంటి దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఈ బ్లాక్ మార్కెట్ దందాపై ఉక్కు పాదం మోపాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఇలా బీస్ 2020 ఉంటుంది. అది కూడా ఎరువులు విత్తనం పెట్టేటప్పుడే 2020 కావచ్చు, డిఏపి కావచ్చు, మరి ఆ ఒక భూమికి బలం కోసం రైతుకు అవసరం ఉంటుంది. డిఏపి కావచ్చు, 2020 కావచ్చు. ఇలా 2020 గతంలో 1400 ధర ఉంటే ఇవాళ 2100కు మరి పెంచినటువంటి పాపం ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతు కేంద్రంగా మరి నడిపిస్తూ ఉన్నాం అని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా విత్తనాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నాట్లు పెట్టే సమయం అయిపోయింది. ఇలా విత్తనాలు దేనికోసం సప్లై చేస్తూ ఉన్నారు? మరి ఎల్నినో ప్రభావం ఉందని చెప్తా ఉన్నారు. దీనికి ముందుగానే ఒక ప్రణాళిక లేదు, ఒక వ్యవసాయ శాఖకు ప్రణాళిక లేదు, ఈ ప్రభుత్వంకు ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన మరి ఇలా బ్లాక్ మార్కెట్ దందాన్ని ప్రోత్సహిస్తున్నారు అని అంటే దీనికి అదుపు లేకుండా పోయింది. గతంలో నేను ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు మా రైతులందరూ వచ్చి కూడా చెప్తే వ్యవసాయ అధికారికి కూడా కాల్ చేయడం జరిగింది. ఎటువంటి స్పందన కూడా లేదు.